అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక పురాణ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? మరి ఈ కథ పేరు బకాసుర వధ. స్టార్ట్ చేసేద్దామా? హిడింబాసుర వధ తర్వాత పాండవులు హిడింబవనం నుంచి బయలుదేరి శాలిహోత్ర మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. శాలిహోత్ర ముని వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఇంతలో అక్కడకు వ్యాస మహర్షి వచ్చాడు. అందరూ ఆయనకు పాదాభివందనం చేశారు. పాండవుల దుర్గతికి వ్యాసుడు జాలిపడ్డాడు. కొడుకు మాట విని ధృతరాష్ట్రుడు మిమ్మల్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. దుర్మార్గుల పట్ల ఏమరపాటు తగదు. కొన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా మీరు ఇక్కడే కాలక్షేపం చేసి తరువాత ఏకచక్రపురం వెళ్ళండి. అక్కడ బ్రాహ్మణ వేషంలో బ్రాహ్మణుల ఆశ్రయంలో తలదాచుకోండి. అంతా మంచే జరుగుతుంది అని చెప్పాడు. శాలిహోత్ర మహాముని ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపిన తర్వాత వ్యాసుడి సూచనపై పాండవులు అక్కడి నుంచి ఏకచక్రపురం వెళ్లడానికి బయలుదేరారు. విదర్భ, మత్స్య, త్రిగర్త దేశాలు దాటి ఏకచక్రపురం చేరుకున్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుల ఇంట ఆశ్రయం పొంది భిక్షాటనతో కాలం గడపసాగారు. ఒకనాడు నలుగురు సోదరులు భిక్షాటనకు వెళ్ళగా భీముడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఇంతలో ఇంటి యజమానుల భాగం వైపు నుంచి ఏడుపులు పెడబొబ్బులు వినిపించసాగాయి. ఎవరికి ఏ ఆపద ఎదురైందోనని కుంతి అటువైపు హుటాహుటీన వెళ్ళింది. భార్యాబిడ్డలను పట్టుకుని అదే పనిగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు బ్రాహ్మణుడు. నిస్సారమైనది ఈ జీవితం. ఎంతటి వాళ్లకైనా కర్మఫలం తప్పదు. అగ్నిసాక్షిగా పెళ్లాడాను దీన్ని. రాక్షసుడి తిండికి దీన్నెలా పంపను? లోకం తెలియని పసికూన కూతురు. రాక్షసుడికి ఆహారంగా వేయడానికి నాకు చేతులెలా వస్తాయి? కొడుకు ఒక్కగానొక్క వంశాంకురం. తిలోదకాలన్నా లేకుండా వీణ్ణి మాత్రం ఎలా పంపను? నేనే వెళతాను అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. వద్దు వద్దు, మీరు వెళ్ళకండి. మీరు లేకుండా నేనీ సంసారాన్ని ఈదలేను. అసలు బతకనే లేను. పుణ్యస్త్రీ చావు కన్నా పుణ్యం లేదు. నన్ను పంపండి. ఆ రాక్షసుడికి ఆహారంగా నేనే వెళతాను ఏడుస్తూ అంది ఆ ఇల్లాలు. ఏనాటికైనా పరాయి ఇంటికి వెళ్లవలసిన దాన్నే, నన్ను పంపండి అంది కూతురు బిగ్గరగా రోదిస్తూ. ఊహ తెలియని కొడుకు ఇదంతా చూస్తూ, ఎందుకు మీరంతా ఏడుస్తారు? నేనెళతాను. ఆ రాక్షసుణ్ణి చంపేసి వస్తా అంటూ దగ్గరే ఉన్న ఒక కర్రనందుకున్నాడు. అసలేమైందమ్మా? మీరంతా ఎందుకో బాధపడుతున్నారు? రాక్షసుడంటున్నారు. ఆ రాక్షసుడు ఎవరు? మీకొచ్చిన ఆపదేమిటి? మీకు ఆపద వస్తే మాకు వచ్చినట్లే. సందేహించకుండా చెప్పండి అంది కుంతి. ఏం చెప్పేది తల్లి? ఈ ఊరికి ఆమడ దూరంలో బకాసురుడి గుహ ఉంది. ఇదివరకు వాడు ఊళ్ళో వాళ్ళందరినీ మింగేస్తూ ఉండేవాడు. అప్పుడు ఊళ్ళో వాళ్ళంతా ఆలోచించి బకాసురుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ప్రతిరోజు ఒక మనిషి 2 పోతులు వంటకాలతో బండెడు ఆహారం వాడికి పంపుతామని, వాడు ఊరి మీద పడకుండా ఉండాలని ఆ ఒప్పందం. మా రాజుకు ఆ రాక్షసుణ్ణి ఎదిరించే బలం లేదు. అందుకే రోజు వంతుల వారీగా ఒక్కో ఇంటి నుంచి ఒక్కో మనిషి అతడికి ఆహారంగా వెళుతున్నాం అని చెప్పాడా బ్రాహ్మణుడు. విచారించకండి, దీనికి తగిన ఉపాయం చెబుతాను అంది కుంతి. మీకు ఒక్కడే కొడుకు, పైగా పసివాడు. నాకు అలా కాదు కదా, 5గురు కొడుకులు. వాళ్లల్లో ఒకణ్ణి పంపుతాను అంది. శివశివ శివశివ అంటూ చెవులు మూసుకున్నాడా బ్రాహ్మణుడు. అతిథిని చావుకు ఎరగా వేయడం మహాపాతకం. నా ప్రాణం కోసం అతిథిగా వచ్చిన బ్రాహ్మణుణ్ణి రాక్షసుడికి బలి చెయ్యాలా? నేను ఇంతటి పాతకానికి సమ్మతించలేను తల్లి అన్నాడు. అయ్యా, మీరు అనవసరంగా బాధపడకండి, మరేమీ భయపడకండి. నా కొడుకు సంగతి మీకు తెలీదు. వాడు మహాబల సంపన్నుడు. 100 మంది బకాసురులైనా వాణ్ణేమీ చెయ్యలేరు. ఏ తల్లికైనా కన్న కొడుకు చేదు కాదు కదా. నేను నా కొడుకును ఎలా బలిపెడతాననుకున్నారు? జరిగేది చూస్తూ ఉండండి అంటూ భీముణ్ణి కేకేసి పిలిచింది. బకాసురుడికి బండితో భోజనం తీసుకెళ్లమని చెప్పింది. ఉత్సాహంగా సిద్ధపడ్డాడు భీముడు. త్వరగా పంచభక్ష్యాలతో భోజనం తయారు చేయించి పోతులు పూడ్చిన బండికెక్కించాడు బ్రాహ్మణుడు. బండి పైకెక్కి భీముడు బయలుదేరాడు. బకాసురుడి గుహ అల్లంత దూరం ఉందనగా యమున ఒడ్డున బండిని నిలిపాడు. నదిలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని వచ్చి బకాసురుణ్ణి కేకలేసి పిలిచాడు. వాడు రాలేదు. ఈలోగా భోంచేద్దామని బండిలోని పదార్థాలను ఆరగించడం ప్రారంభించాడు.
గుహ ముందుకు భోజనం బండి వచ్చే జాడ కనిపించకపోవడంతో ఆకలితో నకనకలాడుతున్న బకాసురుడు బయటకు వచ్చాడు. కొద్ది దూరం వచ్చేసరికి బండి మీద భోంచేస్తున్న భీముడు కనిపించాడు. బకాసురుడికి కోపం నషాళానికెక్కింది. నాకోసం తెచ్చిన తిండి నువ్వు తినేస్తావేమిటి? ఒళ్ళు కొవ్వెక్కిందా? అంటూ భీముడి వీపు మీద ఒక గుద్దు గుద్దాడు. ఏమాత్రం చలించకుండా భీముడు తింటూనే ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు బకాసురుడు. కాస్త దూరంలో ఉన్న చెట్టును పెరుక్కు రావడానికి వెళ్ళాడు. వాడు చెట్టు పెరుక్కుని తెచ్చేలోగా భీముడు భోజనం పూర్తి చేశాడు. బండి దిగి మరో చెట్టును ఊడబెరికి బకాసురుడి ఎదురుగా వెళ్ళాడు. ఇద్దరూ చెట్లతో కొట్టుకున్నారు. చుట్టుపక్కల చెట్లన్నీ అయిపోయే వరకు వారి మధ్య చెట్ల యుద్ధం సాగింది. చెట్టనేది ఏదీ కనిపించకపోవడంతో మల్ల యుద్ధానికి కలబడ్డారు. భీముడు బకాసురుణ్ణి కిందకు పడదోసి కాలితో తన్నాడు. వాడు చప్పున లేచి భీముణ్ణి గుండెలపై గుద్దాడు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకుని భీముడు వాడి మీదకు మెరుపులాగా దూకాడు. ఓ చేత్తో నడుం దొరపుచ్చుకుని ఒక చేత్తో వాడి మెడను వంచాడు. మోకాలితో వీపు విరగబొడిచాడు. నెత్తురు కక్కుకుంటూ చచ్చాడు వాడు. బకాసురుడు చచ్చాడని తెలుసుకుని వాణ్ణి చంపిన భీముణ్ణి చూడటానికి ఏకచక్రాపుర వాసులంతా తండోపతండాలుగా అక్కడకు చేరుకున్నారు. బకాసురుడి పీడ విరగడ చేసిన భీముణ్ణి ధైర్యంగా అతన్ని పంపించిన కుంతిని వేనోళ్లా పొగిడారు. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.